ప్లీజ్ అన్న బెగ్గింగ్ యూ, నా ఫ్యామిలీ కూడా టీడీపీకే ఓటేసింది, నన్ను కొంచెం కాపాడు అనే విధంగా లేఖ రాస్తుందంటగా శ్రీరెడ్డి, నిజమేనా? యా, లోకేష్ కు లేఖ రాసింది. ఓకే. అయితే ఇప్పుడు గత ఒక వారం 10 రోజుల నుంచి కూడా మన ఆంధ్ర రాజకీయాలు ఏం జరుగుతుందంటే, సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు కానీ అవన్నీ పెడుతూ అలా మీద స్పెషల్ ఫోకస్ పెట్టి అరెస్ట్ చేస్తారు, చర్యలు తీసుకుంటారు. సో ఈమె కూడా ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో మనకు వర రవీందర్ రెడ్డి అయిన ముఖ్యమైన వ్యక్తి అయితే, మహిళలు అయితే ఈమెనే అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, మిగతా అందరి మీద కూడా వాళ్ళందరూ పోస్టులు పెడితే ఈమె డైరెక్ట్ మాటలతోనే వీడియోలు చేసి గలీజ్గా దిగుతాయి. అంటే ఆ బూతులు ఇట్లా మనం నోటితో చెప్పలేం, అట్లాంటి పదజాలం వాడి చెప్పేది కదా. సో అయితే ఇట్లాంటివన్నీ ఈమె పెట్టిందని ఈమె మీద కూడా కొంతమంది కేసులు పెట్టిరు ఆంధ్రప్రదేశ్ లో. సో అందుకోసమని మళ్ళీ పెట్టిరు ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ అందరి మీద కేసులు పెడుతున్నారు కదా. సో ఈమె కూడా మీద కూడా మళ్ళీ కేసులు నమోదైనాయి. సో దానికి ధీటుగా ఇప్పుడు పోలీసులు అయితే ఈమెను కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే, ఇన్ని రోజుల పాటు నేను ఇన్ని మాటలు చెప్పినా, ఎంతో మందిని తిట్టినా, అసభ్యకరమైన పదజాలం వాడినా అనే విధంగా ఆమెని స్వయంగా ఇప్పుడు చెప్తుంది. ఈ లేఖల ఏదైతే 2 పేజీల లేఖ ఉంది కదా, సో ఈ లేఖల ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా చెప్పింది. సో ఇన్ని రోజుల పాటు నేను ఇన్ని మాటలు తిట్టినా, ఇవన్నీ తిట్టినా కదా. సో ఇప్పుడు గత ఈ వారం 10 రోజుల నుంచి ఈ కామెంట్లకు సంబంధించి వేరే వాళ్ళ కామెంట్లు పెడుతుంటే అవి చూస్తుంటే నాకు అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేసినా. సో మా కుటుంబ సభ్యులందరూ కూడా టీడీపీకే ఓటేసారు. సో మాకు అందరికీ తెలుసు, కానీ నేను డైరెక్ట్ గా నీతో కలిసి మాట్లాడాలనుకుంటున్నా, కానీ నాకు అంత స్థాయి లేదు, ఆ స్థాయిని నేను కోల్పోయినా, అందుకోసమని ఇట్లా డైరెక్ట్ గా ఓపెన్ గానే లేఖ రాస్తున్నా, నన్ను క్షమించండి, నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు లోకేష్ అన్న, అడుక్కుంటున్నాను, దయచేసి నన్ను కాపాడండి దీని నుంచి అని కోరుకుంటా వేడుకుంటా లేఖ రాసింది. అంటే ఇన్ కేస్ నువ్వు ముందు తన వీడియోస్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కి 3 పెళ్లిళ్ళు అయినాయి, అసలు నువ్వు అర్హుడువా అని తిట్టింది. సరే అదొకటి వదిలేద్దాం. నిజానికి ఒక ట్యాగ్ లైన్ ఏదైతే లోకేష్ గారికి ఏదైతే పప్పు ముద్దపప్పు, మరి అంత ఎలిగేషన్ చేసిన వ్యక్తి ఇప్పుడు వెళ్ళి నేను ఇన్ని రోజులు చేసిన తప్పు, ఐమ్ సారీ అని చెప్తా, అది కూడా చెప్తుంది. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు చేసిన కదా, ఆ విషయం నా దాకా వస్తే గానీ నాకు అర్థం కాలేదు, ఆ బాధ ఎట్లుంటది, అసలు ఎంత గలీజ్గా ఉన్నాయి ఆ మాటలు కామెంట్లు అనేవి, అది కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది. అంటే తాము అనుభవిస్తూ తప్పించి అర్థం కాదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇదే కాకుండా శ్రీరెడ్డి భయపడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లలో తనకి ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పట్టించుకోరు, టీడీపీ వాళ్ళు అయినా పట్టించుకోరు. ఏంటంటే ఆ కొద్ది రెస్పెక్ట్ అయినా ఉంది, ఏదో ఆ కొద్దిపాటి 0.1% 1% జనాలు తనని చూస్తున్నారు అన్న దానికైనా తను రెస్పెక్ట్ ఉంచుకోవాలనుకుంటుంది. సో మరి చూడాలా దానికి రిప్లై, ఇంకా రిప్లై అయితే రాలేదు. అసలు దీనికి ఎట్లా స్పందిస్తారు, గవర్నమెంట్ స్పందిస్తారా, లేకపోతే లోకేష్ కి లేఖ రాసింది కాబట్టి ఆయన్ని స్వయంగా స్పందిస్తాడా? ఏదేమైనప్పటికీ ఆమె చేసిన తప్పు అనేది ఆమె అయితే తెలుసుకుంది. అంటే ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళు తెలుసుకుంటే అట్లా అంటారు కదా. సో అట్లయితే ఆమె క్లియర్ గా అన్ని రాసింది అనమాట. నేను జనసేన కార్యకర్తలు, ముఖ్యంగా నేను మహిళ అయి ఉండి ఒక మహిళని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ ని, మిమ్మల్ని కూడా చాలా మటుకు మాట్లాడినా. సో ఇదంతా కూడా తప్పని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇవన్నీ చూస్తుంటే నాకు అర్థమవుతుంది, నేను అడుక్కుంటున్నా అంటే ఇక్కడ ఒక మాట మెన్షన్ చేసింది. ఎట్లా అంటే, నిన్ను డైరెక్ట్ గా కలిసి మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ అంత స్థాయి కూడా నాకు లేదు, నేను కోల్పోయాను, డైరెక్ట్ గా ఆమెనే ఒప్పుకుంటాను. సో ఈ ఒక్క మాటకైనా సరే ఆయన స్పందించి మరి దీనికి ఎట్లా స్పందిస్తారు అనేది చూడాలి.